మన ఇంటి లోపల ఈశాన్యం రూము, ఇందులో గర్భవతులు ఉండవచ్చా అని అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ మన గృహం ఇది. గృహానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ ఉత్తరం తూర్పు కలిసిన మూల రూమ్ ఇది ఈశాన్య రూమ్. ఇది ఇంటికి ఈశాన్య రూము. ఈ రూమ్లో గర్భవతులు ఉండకూడదు ఈశాన్య రూమ్లో. ఎందుకంటే ఈశాన్య రూమ్లో గర్భవతులు ఉండడం వల్ల వాళ్ళకు గర్భానికి సంబంధించిన అవస్థలు ఉంటాయని చెప్తూ ఉంటారు పెద్దలు. అందువల్ల ఈశాన్య రూమ్లో గర్భవతులు ఉండకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా ఈశాన్య రూమ్లో ఉండకూడదు. ఈశాన్య రూమ్ ఉండి ఈ ఈశాన్య ద్వారాలు గిట్ట ఉంటే వాళ్లకు విపరీతమైన లొల్లులు, కీచులాటలు, మనస్పర్ధలు వస్తాయి. అంతేకాకుండా ఒకరినొకరు అనుమానించుకుంటారు. వివిధమైన కష్టాలు రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దంపతులు ఈశాన్య రూమ్లో ఉండకూడదు. అలాగే గర్భవతులు కూడా ఈశాన్య రూమ్లో ఉండకూడదు.